ఎటువంటి ఆయుధాలని ధరించకుండానే శత్రువుల ముందు తన గుండెను చూపించగలిగిన వారే అసలైన వీరుడు. ఇలా చూపించి అవసరమైతే తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడేవారే సిసలైన శూరుడు. సాధనతోనే విజయం సాధ్యం. చదవటం వేరు, చదువు అభ్యసించటం వేరు. ఈ దేశంలో చాలామంది డిగ్రీలు పూర్తి చేసిన వారికి ఉద్యోగానికి అప్లికేషన్ ఎలా రాయాలో తెలియదు. నలుగురితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఒక సమస్య వస్తే దానిని ఎలా పరిష్కరించాలో తెలియదు. పేరు చివర్లో మాత్రం 2-3 డిగ్రీలుంటాయి. దానివల్ల ఒక తృప్తి ఉండవచ్చు, ఒక ఉద్యోగం రావచ్చు. కానీ వారు జీవితంలో అడుగడుగునా సమస్యలు ఎదుర్కోవచ్చు. ప్రతి చిన్న పనికి ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి జీవితాన్ని సంతృప్తిగా అనుభవించాలంటే మనం చేపట్టే పనిని, అంటే అది చదువు కావచ్చు, వ్యాపారం, ఉద్యోగం కావచ్చు, క్షుణ్ణంగా అభ్యసించాలి. అప్పుడే అందులోని అంతరార్థం తెలుస్తుంది. నో పెయిన్ నో గెయిన్. నొప్పులు లేకుండా ప్రసవం కానట్టే బాధలు లేకుండా విజయం సాధించటం జరగదు. ఏ కార్యానికైనా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు అదరక బెదరక మధ్యలో విడిచిపెట్టక ముందుకు సాగిపోవాలి. రైట్ సోదరులు విమానం కనిపెట్టాలనుకుంటున్నామని ప్రకటించినప్పుడు ప్రజలు హేళన చేశారు. గాలికన్నా బరువైనది ఎలా ఎగరగలదు అని ప్రశ్నించారు. దానివల్ల వారు నిరుత్సాహపడక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. చివరికి విజయం సాధించారు. కారు కనిపెట్టిన హెన్రీ ఫోర్డ్, 1300 వస్తువులు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, హాస్య నటుడు చార్లీ చాప్లిన్, రచయితలు మార్క్ ట్వైన్, చార్లెస్ డికెన్స్, మాక్సిమ్ గోర్కీ, హెమింగ్వే, జార్జ్ బెర్నార్డ్ షా, అమెరికా అధ్యక్షులు అబ్రహాం లింకన్, జార్జ్ వాషింగ్టన్, హ్యారీ ట్రూమన్, వీరంతా పెద్ద పెద్ద చదువులు చదవలేదు. కాని లోకానికి అవసరమైన లోక విద్యను అభ్యసించారు. అదేమిటంటే సరైన సంకల్పం ఉండాలి. మధ్యలో వచ్చే సమస్యల్ని ఎదుర్కోవాలి. చివరకు విజయం సాధించి తీరాలి. లోక విద్యను అభ్యసించిన వారికి బ్రహ్మ విద్య కూడా అలవడుతుంది. అదే వేదాంత ధోరణి. అంటే విజయాల్ని, వైఫల్యాల్ని ఒకే విధంగా స్వీకరించే గుణం. శోధించి సాధించాలి. తులం బంగారం వెలికి తీయటానికి టన్నుల కొద్దీ మురికిని, మట్టిని తవ్వి శుభ్రం చెయ్యాలి. పంట చేతికి రావాలంటే భూమి దున్నాలి, విత్తనం వెయ్యాలి, నీరు పోయాలి, ఎరువులు జల్లాలి. పురుగు పుట్రా చేరకుండా పురుగుల మందు చల్లాలి. పంట కాపాడటానికి పగలనక రాత్రనక కష్టపడాలి. అప్పటికాని పంట చేతికి రాదు. కష్టపడితేనే కాని ఫలితం దక్కదు. ఏదీ తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అదే ధీరగుణం అన్నారొక కవి. ఈ మధ్య ఒక 18 ఏళ్ల అబ్బాయి నన్ను కలిశాడు. 2 సార్లు 10వ తరగతి తప్పాడట. విరక్తి కలిగి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. మాటల సందర్భంలో ఒక విచిత్రమైన ప్రశ్న అడిగాడు. ఈ చదువుల సంగతి నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఒక పరీక్ష పాసవటానికి ఇన్ని సబ్జెక్టులు ఎందుకు చదవాలి అన్నాడు. అంటే ఏమిటి? అర్థం కానట్లు నటిస్తూ అడిగాను. ఉదాహరణకి నేను 10వ తరగతి పాసవటానికి ఏదో ఒక పరీక్ష సరిపోదా? తెలుగు, ఇంగ్లీషు, హిందీ, లెక్కలు, సైన్స్, సోషల్, ఎందుకివన్నీ? ఏదో ఒక సబ్జెక్టులో ఆసక్తి ఉన్నవారికి మిగతావన్నీ విసుగు పుట్టించవు అని అడిగాడు. నిజమే, కానీ నీకు ఏ సబ్జెక్టులో ఆసక్తి ఉందో తెలుసుకోవటానికి అన్నిటినీ చదవాలి. ఆ పైన అంటే ఇంటర్లో నీకు ఆసక్తి ఉన్నదాంట్లో చేరాలి. ఓకే, మీరన్నట్లే ఒప్పుకుంటాను. కాని మీరు మా 10th పుస్తకాలు చూశారా? చాంతాడంత కోర్సు ఉంటుంది. ఏ సబ్జెక్టు తీసినా సముద్రమంత పెద్దదిగా ఉంటుంది. అదంతా చచ్చినట్లు చదవాలట. అందులో ఏవో 5 ప్రశ్నలకు పరీక్షలో సమాధానం రాస్తే చాలట. అందులో ఏదైనా న్యాయం ఉందా? మీరే చెప్పండి. ఏదో 10 ప్రశ్నలిచ్చి ప్రిపేర్ అవ్వమంటే అర్థం ఉంది. 100 ప్రశ్నల్లో ఏ 5 వస్తాయో మేమెలా ఊహించగలం? కోర్సు అంత ఉండడంలో ఉద్దేశమేమిటంటే మీరు అదంతా చదవటం వల్ల ఆ సబ్జెక్టుకు సంబంధించిన పరిజ్ఞానం వంటబడుతుంది. దానివల్ల మరింత క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. నా బొంద, దానివల్ల లాభమేంటి సార్? అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్టు నాటించాడంటారు. దానివల్ల నాకేంటి లాభం? గజనీ మహమ్మద్ 7 సార్లు దండయాత్ర చేశాడంటారు. రుజువేంటి? చెట్లు కూడా ఏడుస్తాయని జగదీష్ చంద్రబోస్ చెప్పారట. ఎవరు కాదన్నారు? మాకిలాంటి కోర్సు పెట్టి మమ్మల్ని ఏడిపిస్తున్నారు కదా. మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా? నేనే కాని ఈ సిలబస్ తయారు చేసేవాళ్ళలో ఉంటే మొత్తం అన్నీ రద్దు చేసి ఏదో ఒక సబ్జెక్టే పెడతాను అన్నాడు ఆవేశంగా. ఈ బాపతి వాళ్లు కష్టపడ్రు. తాము చేసిందే కరెక్ట్ అనుకుంటారు. వీరిలో విజయం సాధించాలనే తపన ఉన్నా సాధన మాత్రం ఉండదు. విజయం సాధించిన వారిని చూసి ఈర్ష్యపడతారు. ఈర్ష్యను పట్టుదలగా మార్చుకుని విజయం సాధించగలిగిన వారు అదృష్టవంతులు. ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఇస్ దట్ లిటిల్ ఎక్స్ట్రా అంటాడొక సైకాలజిస్ట్. అంటే నీళ్లకు మంచినీళ్లకు తేడా ఏమిటంటే మంచి. కాబట్టి ఇతరులు సాధించగలిగినప్పుడు నేను కూడా సాధించగలననే సత్యాన్ని గుర్తించిన వారు
తప్పక విజయం సాధించవచ్చు. దానికి కొంత విశ్లేషణ చెయ్యాలి. తమలోని లోపాలను గుర్తించాలి. వాటిని సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాలి. ఈ కాలంలో కేవలం చదువు వల్లనే విజయం సాధించడం అసాధ్యం. అదేవిధంగా తెలివితేటల వల్లనే విజయం సాధిస్తామని అనుకోవటం అమాయకత్వం. రెండూ అవసరమే. చదువు తప్పనిసరి, దానికి తోడు జ్ఞానం కూడా అవసరం. ఈనాటి యువతరం గుర్తించవలసిన ముఖ్య విషయమేమిటంటే, డబ్బు సంపాదించాలన్నా, కీర్తి కావాలన్నా చదువు, లోకజ్ఞానం రెండూ అవసరమే. కొంతమంది విద్యార్థులు చదువు లేకపోయినా వ్యాపారం చేసి సంపాదించగలమని అనుకుంటారు. అది అమాయకత్వం. ఎంత డబ్బున్నా చదువులేనివాడికి నేటి సమాజమిచ్చే గౌరవం ఏపాటిదో తెలుసు. ఈ కాలంలో ఇళ్లలో పనిచేసే మనుషులు, ఆటో రిక్షా డ్రైవర్లు కూడా ఓపెన్ యూనివర్సిటీల ద్వారా డిగ్రీలు పూర్తి చేస్తున్నారు. వారు పగలంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఫీజులు కట్టుకుని చదువుకుంటున్నారు. మరి ఈనాటి యువతరానికి తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నా చదువుకోవడానికి మూలుగుతున్నారు, నీలుగుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎంతో కుమిలిపోవాల్సిన పరిస్థితి వస్తుందని మర్చిపోకూడదు. దేవుడితో బిజినెస్. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఎంసెట్లో మంచి ర్యాంకు వస్తే 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు. బాగా కష్టపడి పగలు రాత్రి చదివి చివరకు మంచి ర్యాంకే తెచ్చుకున్నాడు. అయితే అతనికో సందేహం కలిగింది. నేను కూడా చాలా కష్టపడ్డాను కదా, మొత్తం క్రెడిట్ దేవుడికెలా దక్కుతుంది? 50-50 కాబట్టి 58 కొబ్బరికాయలు కొడతానని అనుకున్నాడు. అన్నే కొట్టాడు. అయితే మర్నాట్నుంచి దేవుడి ఫోటోకేసి చూడాలంటే భయం, గిల్టీ కాన్షియస్నెస్ మొదలయ్యాయి. చివరకు మానసిక అశాంతి, ఆ తర్వాత నా దగ్గర హిప్నోథెరపీ అవసరమయ్యాయి. బియ్యంలో రాళ్లు కలిపి లాభాలార్జించి సారా వ్యాపారంలోకి దిగిన మరో పెద్ద మనిషి హనుమంతుడితో బేరం పెట్టాడు. రోజు 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుతానని టేప్ రికార్డర్ పక్కన పెట్టుకుని చదివేవాడు. అయితే పనుల ఒత్తిడి వలన ఎప్పుడైనా చెయ్యలేకపోతే గిల్టీగా ఫీలై హనుమంతుడు హాని చేస్తాడని వణికిపోయేవాడు. చేతులారా పనులను పాడి చేసుకుని దేవుడి మీదకు నెట్టేసేవాడు. రోజూ 3 సార్లు హనుమాన్ చాలీసా పలికిన ఆ టేప్ రికార్డర్కి కూడా చాలా పుణ్యం రావాలి. అదసలు రిపేరింగ్ షాప్కు వెళ్లకూడదు కదా. డాబు దర్పాలు ప్రదర్శించ